కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లోవా తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం రోజురోజుకు అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉండటం ఎంతో ఆనందంగా ఇస్తుందని తుని నియోజకవర్గ శాసనసభ్యులు యనమల దివ్య అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తర్వాత అంతటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తలుపులమ్మ ఆలయం రూపాంతరం చెందడంతో ఆమె కొనియాడారు. లోవా దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా 1008 మంది బాలికల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య బాలికలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే యనమల దివ్యకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకం ముందు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తుని మండలం లోయ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమైనవి. ఈ ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం నాడు అమ్మవారికి మొదటిసారిగా తుని నుంచి రాజావరం తొలిసారి అందించారు. సారీ చీర కార్యక్రమం అందించారు. ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం నుంచి మన స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారు ఈ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో మిగతా ఉత్సవాలతో పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి పరిసర గ్రామ ప్రజలందరితోటి బోనాలు ఇప్పించి ఆ పూజా కార్యక్రమం చేసి అమ్మవారి పసుపు కుంకుమ జాకెట్ ముక్కేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేడు ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ 1008 మంది ఈ కన్య పిల్లలతోటి ఈ అమ్మవారికి తొలి పూజ చేయాలనే సంకల్పంతో ఆవిడ ఆదేశించారు. ఆ విధంగా స్కూల్ పిల్లలందరినీ కూడా సంప్రదించి ప్రకాష్ విద్యా సంస్థల నుంచి అత్యధికంగా సుమారు 1000 మంది మన తలుపులమ్మ లోవతలికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం. ఇవాళ ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం నాడు ఇవాళ మన పిల్లలు ఎవరైతే 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆడపిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 1500 మందికి కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళతోటి కుంకుమార్చన చేపించడం జరిగింది. దీని ఒక విశేషం ఏంటంటే, మన కుంకుమార్చన ఒక విశేషం ఏంటంటే, మన పిల్లలతో చేపించే విశేషం ఏంటంటే, ఇది 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది వాళ్ళ పిల్లల మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ తలుపులమ్మ దయ వాళ్ళ మీద ఉండాలని, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, లాజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక లైఫ్ డైరెక్షన్ తీసుకునే పీరియడ్ కాబట్టి వాళ్ళకి ఆ తలుపులమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూడా ఇవాళ వాళ్ళ చేత కుంకుమార్చన చేయడం జరిగింది. ఇంకొచ్చేస్తే మన అరేంజ్మెంట్స్ ఇక్కడ మన తలుపులమ్మ తల్లి అరేంజ్మెంట్స్ మీరు డెవలప్మెంట్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చూడొచ్చు. అసలు నేను కింద నుంచి పైకి మెట్లు నడుచుకుంటా వచ్చే టైంలో నాకు ఒక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ఇవాళ మన తలుపులమ్మ లోవతలికి ఎంతో ప్రీతికరమైన మాసం